మహారాష్ట్ర మహారాష్ట్ర ఇటు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో మహారాష్ట్రలో చిత్తుగా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక మహారాష్ట్ర ప్రజలు ఇటు తెలంగాణ రాష్ట్రం బార్డర్ కలిసి ఉండడం వల్ల ప్రజలంతా మమేకమై ఉన్నారు. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి పాలన గురించి ఫోన్లో అడిగి తెలుసుకోమని చెప్పింది కదా. ఫోన్లో అడిగి తెలుసుకోవడం కాదు, ఏకంగా ప్రజలే అక్కడ మాట్లాడుకున్నట్టుగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు మహారాష్ట్రలో. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆడికి పోయి ప్రచారం చేసిండు. ఈ ప్రచారంలో తెలంగాణ రాష్ట్రం గురించి తెలుసుకోండి, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసినాం, బ్రహ్మాండంగా ఆడ అమలైనాయి, ఇవన్నీ చెప్తే అక్కడ ప్రజలు నమ్మిపోయి ఓట్లు గుద్దుతారు అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే విధంగా మొత్తానికి ఆడ ఓటమి పాలైతే ఎదురైంది. ఇక మళ్ళీ ఇంకోసారి ప్రచారానికి అధిష్టానం ఎక్కడ కూడా పోమని చెప్పదు. ఇక రేవంత్ రెడ్డిని అబద్ధాల కూర అయిపోయింది మొత్తం మీద. ఇక మొత్తానికి వెలుగు దినపత్రిక ఒకసారి వార్తలు చూద్దాం. ఈ పత్రిక మొత్తం రేవంత్ రెడ్డికే పనిచేస్తుంది, ఇది ఎవరికి పనిచేయదు, తనకు తప్ప ఇంకొకరికి పనే అయ్యేది ఈ పత్రిక, ఆయన పత్రికనే ఇది. ఇక రిషబ్ పంత్ 27 కోట్లు ఐపీఎల్ వేలంలో మొత్తానికి ఆల్ టైమ్ రికార్డు ధర అన్నట. ఇక శ్రేయస్ అయ్యర్కు రూపాయలు 26.75 కోట్లు, హైదరాబాదీ సిరాజ్కు 12.25 కోట్లు. ఇక తొలి రోజు వేలంలో 20 మందికి 10 కోట్ల పైనే మొత్తానికి. ఇక ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా ఆటగాళ్ళు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్పై కోట్ల వర్షం కురిసింది. ఆదివారం జెడ్డాలో జరిగినటువంటి 2025 సీజన్ తొలి రోజు వేలంలో 2 సార్లు ఆల్ టైమ్ అత్యధిక ధర రికార్డు బద్దలైంది. ఇక రిషబ్ పంత్ ఏకంగా రూపాయలు 27 కోట్ల ధర పలికి ఇక లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇక మిగతా ఫ్రాంచైజీల నుంచి పోటీని తట్టుకొని ఇక లక్నో సూపర్ ఏజెంట్స్ జట్టు ఇక అతని కోసం ఇంత భారీ రేటు పెట్టింది. ఇక మొదట శ్రేయస్ అయ్యర్ను కూడా పంజాబ్ కింగ్స్కు రూపాయలు 26.75 కోట్లతో ఇక కొనుగోలు చేసిందని కూడా చెప్తున్నటువంటి అంశం. ఇక మొత్తానికి రిషబ్ పంత్ 27 కోట్లకు కొనుగోలు అయిపోయిందంట. ఇకపోతే ఫ్రీ లాంచ్ బై బ్యాక్ పేరుతో రియల్ మోసాలు జరిగినాయట. ఇక బయటపడుతున్నటువంటి 100 కోట్ల స్కాములు గత సర్కారులో ఉన్నటువంటి స్కామ్లన్నీ బయటపడుతున్నాయట. ఇది ఫ్రీ లాంచ్ బై బ్యాక్ పేరుతోని మొత్తానికి రియల్ మోసాలు బయటపడ్డాయట. రియల్ ఎస్టేట్ సంబంధించి నిండా మునుగుతున్న సామాన్యులు, ఇక విదేశాలకు ఉడాయిస్తున్నటువంటి వ్యాపారులు, ఇక నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం, ఇక తరతరాలకు చెరగనటువంటి చిరునామా అంటూ ఇక కుచ్చు టోపీ పెడుతురట. తరతరాలకు చెరగనటువంటి చిరునామా అనట ఇది. ఇక సాహితీ, ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ. ఏడాదిన్నరలో 4,000 కోట్ల మోసాలు వెలుగులోకి వచ్చినాయి. ఇక కఠిన చర్యలకు సిద్ధమవుతున్నటువంటి రాష్ట్ర సర్కార్. అయితే ఇది మోసాలకు తెరలేపిందా రియల్ ఎస్టేటు? ఇది చెరగిపోయినటువంటి రియల్ ఎస్టేటు. ఇక భూములు కొనుక్కోరనుకున్న చెప్పిర్రో, మరి ప్లాట్లు కొనమని చెప్పిర్రో, ఏం జరిగిందో మొత్తం మీద తరిగిపోయింది ఈ పేరట. ఇక తరిగిపోయిందట, విరిగిపోయిందట. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ఇక ఆసరా చేసుకుని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీ లాంచ్లు ఇక బైబ్యాక్ల పేరిట ఊరించి నిండా ముంచుతున్నాయి. మొత్తానికి బైబ్యాక్ల పేరిట ఊరించి నిండా ముంచుతున్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఇక అందిన కాడికి కొల్లగొడుతున్నాయి. తమవి పెద్ద కంపెనీలంటూ సినిమా పార్లతో మొత్తానికి సెలబ్రిటీలతో భారీగా ప్రచారం చేసి చేతికి డబ్బులు అందగానే ఇక బోర్డులు తిప్పేస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రాల్లో ఇక ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి అంశాలు. మొత్తానికి పేదోడి కళ ఏముంటుందా, ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది. ఈ వెంచర్ ఏందో, ఈ కథ ఏందో, ఈ రియల్ ఎస్టేట్ ఏందో అర్థం కాదు. అరే తక్కువకు వస్తున్నాయి ఫ్రీ లాంచ్లు అనగానే పెట్టుబడి పెట్టి ఇంత ప్లాట్లు కొనుక్కుంటే మంచి సెలబ్రిటీలతోటి ప్రచారం చేయించిరట. ఫ్రీ లాంచ్ అనుకుంటా డబ్బులు కట్టిన తర్వాత తీరా బోర్డు తిరిగేసి ఉడాయించిరట. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఆశలో ఉంటారు పేదోళ్ళు, ఇల్లు కట్టుకోవాలి, ప్లాట్లు కొనుక్కోవాలి,
మంచిగా అనే ఆలోచనలో ఉంటారు. ఈ రకంగా దొంగ వ్యవహారం తయారైపోయింది మొత్తం. ఇక యువత పాలిటిక్స్లోకి రావాలి. మోదీ చెప్తుండు యువతను పాలిటిక్స్లోకి రమ్మంటుండు. రాజకీయ నేపథ్యంలో లేని యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేసేందుకు ఇక వికసిత భారత్ యంగ్ లీడర్స్ ఇక డైలాగ్ ప్రోగ్రాం చేపడతామని కూడా ప్రధాని మోదీ చెప్పారు. మొత్తానికి ఇక యువతనే ఇప్పటి నుండి అది రాజకీయాల్లోకి రావాలంట. మరి మోదీ ఆల్రెడీ 70 సంవత్సరాలు ఉన్నాడో 75, 80 దాకా ఉండొచ్చు. ఆయన తప్పుకుంటే ఆల్రెడీ ఇంకోరన్నా వచ్చేటోళ్ళు. మళ్ళీ మోదీ ప్రధాని కావాలనే అత్యాశ ఆయనకు ఉన్నది. మళ్ళా ప్రధాని అయిండు. ఇప్పుడు చెప్తాడు యంగ్ యువకులు రాజకీయాల్లోకి రావాలని. ఇండియాలో ఓట్ల లెక్కింపు ఇక బేష్ ఎలన్ మస్క్ ఇండియాలో ఓట్ల లెక్కింపును ఇక ఎలన్ మస్క్ ప్రశంసించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఇక కాలిఫోర్నియాలో ఇంకా కొనసాగుతుండడం పైన ఇక అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియాలో ఓట్ల లెక్కింపు బేష్గా జరిగిందని మొత్తానికి ఎలన్ మస్క్ మెచ్చుకుంటున్నట్టు ఇండియాని. ఇస్లామాబాద్లో లాక్డౌన్ ఇక పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఇక పీటీఐ పార్టీ నేతల ఇస్లామాబాద్లో భారీ నిరసనకు పిలుపునిచ్చారు. ఇక దీంతో అక్కడ పోలీసులు లాక్డౌన్ అమలు చేస్తున్నారు మొత్తానికి. ఇక కోహ్లీ జైస్వాల్ సెంచరీలు. ఇక తొలి టెస్టులో విరాట్ కోహ్లీ యశస్వి జైస్వాల్ సెంచరీలు కొట్టారట. ఇక చేయడంతో ఇండియా రెండో ఇన్నింగ్స్ను 487/6 వద్ద డిక్లేర్ చేసింది. ఇక ఆస్ట్రేలియాకు 534 టార్గెట్ ఇచ్చింది. ఇక ఆస్ట్రేలియా 12/3తో ఎదురుగుతుంది మొత్తానికి ఎదురుదుతుందంట. ఇకపోతే సమాజంలో పెరిగిపోతున్నది. ఏం పెరిగిపోతున్నది? సమాజంలో స్వార్థం పెరిగిపోతున్నది. సమాజంలో ఎక్కడ చూసుకున్నా అడ్డగోలుగా స్వార్థం పెరిగిపోతుంది. స్వార్థంతోనే ఇవాళ ప్రజలు ముందుకు పోతున్నారు తప్ప ప్రేమ, అభిమానం, మన్ను మసనం ఇవేం లేవు. ఎవడేమిస్తే ఎటు పోవాలి? మంచి అనేది మొత్తమే పోయింది. పెడితే పెళ్లి కొడతారు, లేకపోతే సాగు కొడతారు. ఇట్లాంటి జనాలు ఉన్నారు ఇప్పుడు. ఇక సంబంధాల ధ్వంసానికి అధర్మమే కారణం. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్తున్నటువంటి అంశం, వస్తు రూపంలో దక్కే సంతోషం తాత్కాలికమే, ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదని కూడా భగవత్ పిలుపునిచ్చారు. ఇక వనవాసి నగరవాసి గ్రామవాసి అంతా భారతీయులే. ఇక నిర్మలా సీతారామన్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డ దేశం మనది. ఇక గజేంద్ర సింగ్ షేకావత్ మొత్తానికి అభివృద్ధిని ఓర్వలేక కొందరు అరాచకులు సృష్టిస్తున్నారు. కిషన్ రెడ్డి చెప్తుండు. ఇక హైదరాబాద్లో ముగిసినటువంటి లోక్ మంథన్ ఇక భాగ్యనగర్ 2024 సంబంధించినటువంటి అంశాలు. ఇక మహా సస్పెన్స్ మహారాష్ట్రలో కొత్త సీఎం పైన కొనసాగుతున్నటువంటి సందిగ్ధం. మహారాష్ట్రలో మొత్తానికి ఎన్నికల రిజల్ట్ అయితే వచ్చినాయి. మరి అక్కడ సీఎం ఎవరు ఉండబోతున్నారు అనేది ఒక సస్పెన్షన్గా మారిపోయింది. ఇక సీఎం కుర్చీ కోసం శివసేన బీజేపీ ఇక పట్టుబడుతున్నాయట. 50-50 పవర్ షేరింగ్కు షిండే యోచన. నేడు సీఎం డిప్యూటీ మొత్తానికి సీఎంలు ప్రమాణం చేస్తారన్న సీనియర్ మంత్రి. ఇవాళ నేడు సీఎం డిప్యూటీ సీఎంలు ఇవాళ మొత్తానికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట. ఇక ఫారం కోళ్ళల్లో డేంజర్ బ్యాక్టీరియా. ఈ ఫారం కోళ్ళు తినేటోళ్ళు జర చూసుకోర్రి, పిక్క తింటూ ఉంటారు. ఇందులో డేంజర్ అయినటువంటి బ్యాక్టీరియా ఉందట. అగ్వసగ్వ వస్తుంది. ఫారం కోడి చికెన్ కూర మంచిగా తీసుకొచ్చుకొని తినేటోళ్ళందరికీ ఇదో బ్యాడ్ న్యూస్. చూడురిగో, యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో ఇక యాంటీ మైక్రోబయల్ ఇక రెసిస్టెన్స్ వృద్ధిగా చెందుతుందట. అయితే కోడికి యాంటీబయాటిక్స్ అతి వినియోగం, యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇస్తుంటారు కదా. కోడి పెరగడానికి మాంసం పెరగడానికి తొందరగా 45 రోజుల్లోనే కోడి పెరిగిపోతుంది. 3 కిలోలు అవుతుంది, 4 కిలోల కోడి కూడా తయారవుతుంది. ఆ రకంగా పెరుగుతాయి. కాబట్టి అది ఎంత అభివృద్ధి చెందుతుందో యాంటీబయాటిక్స్, అట్లాగే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతూ ఉందంట అందులో. ఇక మొత్తానికి NIN సైంటిస్టుల స్టడీలో
వెల్లడి చేసినటువంటి అంశం ఇక తెలంగాణ కేరళలో మొత్తానికి అధ్యయనం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో కేరళలో ఈ రెండు రాష్ట్రాల్లో కేరళ అటు తెలంగాణలో కాంగ్రెసే కేరళలో కాంగ్రెసే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది బయటకు వచ్చింది. ఇకపోతే నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు, ఇవాళ నుండి పార్లమెంటు సమావేశాలు జరుగుతాయట. డిసెంబర్ 20 వరకు కొనసాగుతున్నటువంటి సెషన్ ఇక వేడిగా సాగిన ఆల్ పార్టీ మీటింగ్. ఇక అదానీ మణిపూర్ పైన చర్చకు కాంగ్రెస్ పట్టు, అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న కేంద్రం. ఇక ఈ సెషన్లో సభల ముందుకు 16 బిల్లులు కూడా రాబోతున్నాయట. మొత్తానికి అదానీ మణిపూర్ పైన మొత్తానికి చర్చలు అయితే గాఢంగా గట్టిగా కొనసాగుతాయట. పార్లమెంటు సమావేశాలు ఇవాళ నుండి కొనసాగబోతున్నాయి. నేటి నుంచే పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయట, వచ్చే నెల 20వ తారీఖు దాకా. ఇక నేడు ఢిల్లీకి మళ్ళా రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడట. మరి ఢిల్లీకి ఏం పోతుండో, మరి ఇక ఆడికి పోయి ఆడమంట పెడతాడా, మరి ఈడికి వచ్చి ఈడమంట పెడతాడో తెలియదు. మొత్తం మీద ఢిల్లీకి పోతా ఉన్నాడట. ఈ మధ్యలో ఢిల్లీ ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉన్నాడు. మరి ఎవరిని కలుస్తుండ అక్కడ పోయి సాటుకు? మరి ఆడికి ఏదో అట్లా కాలయాపన చేయడానికి పోతుండా, ఏదన్నా ఇంపార్టెంట్ పని మీద పోతుండా మరి రేవంత్ రెడ్డి? ఇక లోక్సభ స్పీకర్ కూతురు పెళ్లికి హాజరు కానున్న రేవంత్. అబ్బో, కూతురు అలా లోక్సభ స్పీకర్ పెళ్లికి హాజరు కావడానికి పోతుందంట ఢిల్లీకి. ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను కూడా పిలిచే ఛాన్స్ ఉంది. ఇక క్యాబినెట్ విస్తరణ పైన చర్చించే అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణ చేసేటువంటి అవకాశం కూడా ఉందట. ఇక ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించిన కాంగ్రెస్ పెద్దలను కూడా పిలుస్తాడట దీని విషయం మీద. ఇక సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి కూడా ఆయన హాజరు కానున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని కూడా సీఎంఓ వర్గాలు ప్రకటించాయి. ఒకవేళ సమయం కుదిరితే రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలకు కూడా కాంగ్రెస్ పెద్దలను కూడా సీఎం ఆహ్వానించనున్నారు. ప్రధానంగా డిసెంబర్ 9న సెక్రటేరియట్ ప్రాంగణంలో 1,00,000 మందితో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నారని కూడా మొత్తానికి తెలుపుతున్నటువంటి అంశం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రారంభిస్తారట. ఇక అప్పుల బాధతో మొత్తానికి భార్య భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కూతురు పెండ్లి వ్యవసాయం కోసం అప్పులు తీర్చే దారి లేక ఇక సంసారంలో గొడవలు, ఆవేశంలో పురుగుల మందు తాగిన భార్య ఇక బతికి ఏం చేయాలంటూ మిగిలిన మందు తాగి భర్త సూసైడ్. వికారాబాద్ జిల్లా ఇక నాగసముద్రంలో మొత్తానికి ఘటన. కూతురు పెళ్లికి ఇటు వ్యవసాయానికి అప్పులు చేసి తీర్చలేక మొత్తానికి చనిపోయినటువంటి ఘటన. రేవంత్ రెడ్డి సార్ ఈ ఘటన చూడు, ఇది మన ప్రభుత్వంలో జరిగింది. అప్పుల పాలు ఎందుకయ్యండి ఈయన? నువ్వు రైతు బంద్ వేయకపోతేవి, రుణమాఫీ చేయకపోతే, మరి ఆయనకు అయిందో కాలేదు. రైతు బంద్ వేస్తే డబ్బులు కట్టుకుందామనే ఆశలో ఉన్నాడు కావచ్చు. మొత్తానికి సాగు కోరినట్టు అయిపోయింది. ఇక ట్రిపుల్ రైడింగ్ ఆపినందుకు కానిస్టేబుల్ను చంపిర్రు. ఒర్రి అవ్వ, ఢిల్లీలో దారుణం. ట్రిపుల్ రైడింగ్ పోతున్నవేంద్ర నాయన అని కానిస్టేబుల్ బండి ఆపిండట. బండి ఆపినందుకు ఆయనతో కానిస్టేబుల్నే చంపి పాడేసిరట. ఇది మామూలుగా లేదు. ఎవడన్నా కానిస్టేబుల్ ఆపాలంటే కూడా భయపడతారు ఇక ఇప్పటి నుండి. అట్లా ఈ చట్టం మొత్తం అసలు దునియా మొత్తం ఖరాబ్ అయిపోతుందిరా నాయన. భయం లేదు, భక్తి లేదు. ఎవడు ఇష్టం ఉన్నట్టు వాడు బతుకుతాడు ఇక. 3 జిల్లాల్లోనే 34 లక్షల ఫ్యామిలీలట. ఒక 3 జిల్లాలో ఏది ఈ కులగణనకు సంబంధించిన సర్వేకి సంబంధించి 3 జిల్లాలలో 34 లక్షల ఫ్యామిలీలు వెలుగులోకి వచ్చినాయట. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోనే ఎక్కువ. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 30% పైగా ఇక్కడే ఉద్యోగాలు. ఇక ఉపాధి కోసం భారీగా వలసలు. అత్యల్పంగా ములుగులో 98,080 ఫ్యామిలీలు. ఇక సమగ్ర సర్వేలో మొత్తానికి వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు. 3 జిల్లాలలో 34 లక్షల ఫ్యామిలీలు బయటకు వచ్చినాయట. 34 లక్షల ఫ్యామిలీలు. ఇక సభ సమరం మొత్తానికి పార్లమెంటు సమావేశాలు ఇవాళ నుండి ప్రారంభం కానున్నాయి. ఇక జార్ఖండ్లో ఆ రాష్ట్ర గవర్నర్ను కలిసేందుకు వెళుతున్నటువంటి బట్టి విక్రమార్క, అట్లాగే సీఎం హేమంత్ సోరెన్ మొత్తానికి జార్ఖండ్లో ఆ రాష్ట్ర గవర్నర్ను కలిసేందుకు వెళ్తుండట బట్టి విక్రమార్క. 28న హేమంత్ ప్రమాణం చేయనున్నారు.
శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక, ఇక తొలగని మహా ఉత్కంఠ. మొత్తానికి జార్ఖండ్లో ఆ రాష్ట్ర గవర్నర్ కలిసేందుకు బట్టి విక్రమార్క పోతా ఉండంట. మరి ఎందుకు పోతాడు అక్కడికి, ఏం మాట్లాడుతాడో తెలియదు. మరి రేవంత్ రెడ్డి నిలిచిపెట్టిండు, జార్ఖండ్ పోతుండు ఒక్కడే. ఇక తెలంగాణ గజగజ, రాష్ట్రాన్ని వణికిస్తున్న చలిపులి. మొత్తానికి చలి విపరీతంగా పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో, వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.4 డిగ్రీలు, రానున్న 3 రోజుల్లో మరింత తీవ్రం. వాతావరణ శాఖ వెల్లడి చేసినటువంటి అంశం. 3 జిల్లాలకు ఆరెంజ్, 30 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక చలి రోజు రోజుకు గట్టిగా పెరిగిపోతుంది. ఒకప్పుడు వెనకట చలి పెడితే ఇంటి ముంగట మంటలు పెట్టుకొని కాసుకుంటూ కూర్చునేటోళ్ళు. ఇప్పుడు ఎవరింట్లో వాడు మొత్తం మీద చెద్దరు కప్పుకొని అంటున్నారు తప్ప, బయటకు వచ్చి మరి మంటలు పెట్టుకుందాం, పొద్దుగాలు లేచి ఉరుకుదాం, ఇటు పోదాం అటు పోదాం అనే ఆలోచన ఎవరికి లేదు. ఇక ఒకప్పుడు చలికాలం అంటే మంట పెడితే 10 మంది మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే 1 గంట సేపన్నా కూర్చుంది అక్కడ, కాలక్షేపం చేసేటోళ్ళు. వెనకట అట్లాంటి పరిస్థితులు ఉండే, అది లేనే లేదు. వ్యవస్థ అంతా మారిపోయింది. ఇక కాంగ్రెస్ భాజపాలకు వ్యతిరేకంగా సంకల్ప దీక్ష. కాంగ్రెసు ఇటు భాజపాకు వ్యతిరేకంగా సంకల్ప దీక్ష చేస్తానని కేటీఆర్ అంటున్నాడు. 29న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్ష, ఇక దివస్ ప్రారంభం. డిసెంబర్ 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో ముగింపు. ఇక బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలుపుతున్నటువంటి అంశాలు. ఇక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రజాపాలన విజయోత్సవాలకు సిద్ధమవుతున్నటువంటి ప్రణాళిక. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతురట ప్రజాపాలన దినోత్సవాలకు సంబంధించి. ఇక దానికి సంబంధించి సిద్ధమైపోతుండట. ఇక మరి ఎక్కడెక్కడ ఏం ప్రారంభోత్సవాలు చేస్తారో రేవంత్ రెడ్డి మొత్తం నడుం బిగిస్తున్నట్టున్నాడు గట్టిగానే. ఇక వనవాసి నగరవాసి తేడాలు లేవు, వనవాసికి నగరవాసికి తేడాలు లేవు, అంతా భారతవాసులమే. ఇక లోక్ మంథన్ ముగింపు వేడుకల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరైన షెకావత్, ఇక కిషన్ రెడ్డి, మోహన్ భగవత్. ఇక కరెంటు ఖాతాల వెనుక కేటుగాలట, కరెంటు ఖాతాల వెనుక కేటుగాళ్ళట. ఏముంది కేటుగాళ్ళ వ్యవహారం? సైబర్ నేరగాళ్లకు బ్యాంకు సిబ్బంది సహకారం. ఓని అమ్మ, సైబర్ నేరగాళ్లకు బ్యాంకు సిబ్బందే సహకారం చేస్తూ ఉందంట. ఇక డొల్ల కంపెనీల పేరుతో అనర్హులకు అకౌంట్లు, ఇక కొట్టేసిన డబ్బు మళ్లించేందుకు దుర్వినియోగం. ఓ సైబర్ ముఠా 2 నెలల్లో ఏకంగా 175 కోట్లు కొల్లగొట్టింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఇక TGCSB అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టి 6 కరెంటు ఖాతాల్లోకి ఈ డబ్బు బదిలీ జరిగిందని కూడా గుర్తించారు. SBI మొత్తానికి శంషీర్ గంజ్ బ్రాంచ్కి చెందినటువంటి ఈ ఖాతాలపైన ఆరా తీయగా ఇవన్నీ హైదరాబాద్లోని ఆటో డ్రైవర్లకు చెందినవిగా ఇక తేలడంతో ఆశ్చర్యపోయారు. వారిని అదుపులోకి తీసుకుని వ్యాపారులు మాత్రమే ఇక తెరవగలిగేటువంటి అకౌంట్లు మీ పేరు మీద ఎలా వచ్చాయని కూడా ప్రశ్నించగా 2 వ్యక్తులు కమిషన్ ఆశ చూపి తమతో తెరిపించారని కూడా వెల్లడించారు. ఇక నకిలీ పత్రాలన్నీ వారే సమకూర్చారని తెలిపారు. ఆ ఖాతాను తాము వినియోగించట్లేదని కూడా చెప్పినటువంటి అంశం. కరెంటు ఖాతాల వెనుక మొత్తానికి కేటుగాళ్ళ వ్యవహారం ఉందట. ఇది ఇట్లా ఉంటే ఇక తిరుగుబాటు మొదలైపోయింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పైన ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైపోయింది. ఇక లగచర్లలో ఓ తిరుగుబాటు, ఇక త్రిబుల్ సంబంధించి ఆ రోడ్ల వ్యవహారం సంబంధించి ఆ రోడ్లు ఏది త్రిబుల్ రోడ్ వేద్దామని అక్కడికి మొత్తానికి అధికారులు పోతే అక్కడ కూడా మేము పురుగుల మందు తాగి చనిపోతామని మొత్తం మీద అడ్డగిస్తూ ఉన్నారట. రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయి భూమి తీసుకొని ఏ ఫ్యాక్టరీ పెడదామన్నా, ఏ బిజినెస్ పెడదామన్నా మొత్తానికి రాష్ట్ర ప్రజలు మాత్రం సహకరించట్లేదు. ఆయనకి ఎక్కడికి పోయినా కానీ గుంట భూమి కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. అట్లా అయిపోతుంది. ఇక సొంత నియోజకవర్గంలో గిరిజనుల తిరుగుబాటు. ఇక సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో గిరిజనుల తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అవ్వా. ఇక లగచర్లలో గిరిజనులకు వేధింపులు, మొత్తానికి జెండా ఎగరేసిరట. ఇక తిరుగుబాటు జెండా ఎగరేసిర్రు. సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇక అసలు అతనికి పని కాదు. ఇక కొడంగల్ల
కారిడార్ పెట్టినా కంపెనీ పెట్టినా ఏది పెట్టినా ఇక ఆడ చెల్లుబాటు కాదు, అది వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక రైతు భరోసా రాకపాయే, రుణమాఫీ కాకపాయే. రైతు భరోసా రాకపాయే, రుణమాఫీ కాకపాయే. ఎవరిని అడుగుతామా? ఆయన్నే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూటకో మాట గంటకో వేషం కట్టినట్టుగా రోజుకో మాట చెప్తా ఉన్నాడు. ఇగేస్తాడో ఆగజేస్తాడో అని ఎదురు చూపు చూసలే తప్ప అక్కడ ఏం జరుగుతలేదు. అది నోరా మూసినా? ఇగో రేవంత్ రెడ్డిది అది నోరా, అది నోరా లేకపోతే మూసినదా? ఆ రకంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడట. అబద్ధాలతోనే రేవంత్ రెడ్డి కాపురం చేస్తుండట. అబద్ధాలతోనే కాపురం చేస్తుండట రేవంత్ రెడ్డి. పొద్దుగాలు ఎత్తే పొద్దుగా దాకా అబద్ధాలతోనే కాపురం చేస్తూ ఉన్నాడు. మరిగా ఇక ఫార్మాసిటీ పైన మాట మార్చిన ముఖ్యమంత్రి. గ్రామాల్లో తిరుగుతూ భయపెడుతున్నటువంటి తిరుపతి రెడ్డి. ఇక తిరుపతి రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి తమ్ముడు, సోదరుడు, అనుచరుడు. మరి తమ్ముడా, సోదరుడా, అనుచరుడా, ఇక అభిమాన తెలియదు కానీ ఆ గ్రామాలన్నీ తిరుగుతూ ఉన్నాడట. మీరంతా ఫార్మా కంపెనీకి ఇట్లా భూములు ఇవ్వకపోతే మీ సంగతి చెప్తా అని బెదిరిస్తూ ఉన్నాడట. బెదిరింపులకు పాల్పడుతుండట. గ్రామాల్లో తిరుగుతూ భయపెడుతున్నటువంటి తిరుపతి రెడ్డి. ఇవన్నీ నిజం కాదు, అణచివేతలు కొనసాగడం లేదా ఇక ఎక్స్ వేదికగా కేటీఆర్ మండిపాటు. ఇక ఈ రకంగా వ్యవహారం జరుగుతూ ఉంది కొడంగల్లో లగచర్లకు సంబంధించి. ఇక కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుకుందాం. కాంగ్రెస్ అనేటువంటి కబంధ హస్తాలు అంటే సంఖ్యలు వేసినట్టు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు సంఖ్యలు వేసినట్టు అయిపోయింది. ఆ సంఖ్యలను తెంచుకొని ఇవాళ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలోకి పోదామని మన కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఉద్యమ చరిత్ర పైన కేసీఆర్ చెరిగిపోని సంతకం. ఇక 29న దీక్ష దివాస్ను విజయవంతం చెయ్యండి. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని కూడా మలుపు తిప్పింది. ఇక ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం. స్వయ అస్తిత్వాన్ని కాపాడుకుందాం. ఇక 29న నిమ్స్లో అన్నదానం, ఇక రోగులకు పండ్ల పంపిణీ. 29వ తారీఖున నిమ్స్లో అన్నదానము అట్లాగే పండ్ల పంపిణీ కూడా చేపడతారట. మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. ఇక కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు కూడా కదం తొక్కుదాం. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మొత్తానికి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. మొత్తానికి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ బొందబెట్టిరు. ఆడ ఓటమి పాలు అయిపోయింది. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి మంచిగానే సపోర్ట్ వస్తుంది ఇప్పుడు. ఏది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంచి గట్టి సపోర్టే ఉంటుంది ఇప్పుడు. ఇక రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగించినట్టే ఇక ఈ లెక్క ప్రకారం. ఇక నేడు మళ్ళా ఢిల్లీకట. నేడు మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధర్నా. తరలి రానున్నటువంటి కేటీఆర్తో సహా పలువురు నేతలు. ఇక తెలంగాణ మొత్తానికి హైదరాబాదులో లగచర్ల ఘటనను నిరసిస్తూ నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాధర్నా నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహాధర్నాలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో ఇక మొత్తానికి జరిగేటువంటి బీఆర్ఎస్ మహాధర్నా సభాస్థలిని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఇక తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, అట్లాగే మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఇక శంకర్ నాయక్, రేడియా నాయక్ పార్టీ నేతలతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొత్తానికి పాల్గొనడం జరుగుతుందట. ఇక పాల్గొంటారట. ఇక అదానికి సమాన్లో మొత్తానికి లంచం కేసులో వివరణ కోరినటువంటి యుఎస్ సెక్యూరిటీ ఇక ఎక్స్చేంజ్ ఇక మొత్తానికి గుజరాత్లోని నివాసానికి నోటీసులు పంపారట. 21 రోజులు గడువు ఇచ్చింది కమిషన్. మొత్తానికి అదానికి సమాన్లు పంపినారంట. గుజరాత్లో నివాసానికి నోటీసులు పంపిరట. 21 రోజు గడువు ఇచ్చిరట. మొత్తానికి కమిషన్ ముందు విచారణ చేపట్టనున్నారు. ఇక కూలిపోయిందన్న కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, కాళేశ్వరం కూలిపోయింది, మొత్తం పిల్లర్స్ అన్నీ పర్రెలు వచ్చినాయి, దాంతో పని ఏం లేదు, ఇక అయిపోయింది దాని పని అని చెప్పాడు. మరి అల్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయట. మరి నీళ్ళు ఎట్లా వస్తున్నాయని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక ప్రాజెక్టు కూలిపోయిందని మీరే అన్నారు. ఇక మరి కొట్టుకుపోయిన కాళేశ్వరం నుంచి 20 టీఎంసీల నీళ్లు ఎలా తెస్తారు? ఇక అబద్ధాల్లో రేవంత్ రెడ్డిది డబుల్ పిహెచ్డి చేసిండట అబద్ధాలకు సంబంధించి. పట్టపగలే ఇక నిర్భయంగా అబద్ధాలు ఆడుతారు. రేవంత్ అబద్ధాలు జనాలకు
అర్థమవుతున్నాయి. ఇక దళిత బంధు నిధులు విడుదల చేయాలి. రేవంత్ మంత్రుల వల్లే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడింది. వాస్తవానికి ఇది ముమ్మాటికి నిజం. రేవంత్ వల్లనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కుప్పగూలిపోయింది. ఆయన ఏదో వడగొట్టి ఆడిపోయి ప్రచారం చేస్తే ఏదో ఓట్లు ప్రజలు నమ్మిపోయి ఓట్లు ఇస్తారనుకున్నాడో, మరి ఏం మాట్లాడదాం అనుకున్నాడో, ఆడ ఏం ముఖం పెట్టిండో, మరి అమాయకపు ముఖం పెట్టిండో, మరి ఎట్లాంటి ముఖం పెట్టి ప్రచారం చేసిండో, కానీ ఉన్న ఓట్లు మొత్తం గల్లంతా అయిపోయినాయి. నమ్ముతారా బస్వా అంటే ఇక వేరే అయిపోయింది కథడ. ఇక కాసుల పంట, పంతకు మొత్తానికి కాసుల పంట. ఇక ఇన్సులిన్ ఇంజెక్షన్లకు ఈ మాత్రతో చెల్లంట. ఇక సూక్ష్మ సూదుల అవసరం లేకుండానే ఇక కడుపు గోడల్లోకి మందు ప్రవేశపెట్టేటువంటి గోళీ ఉందట. ఇక మొత్తానికి స్వీట్ చేపలు కదిలేటువంటి తీరు ఆధారంగా అభివృద్ధి చేసినటువంటి MIT శాస్త్రవేత్తలు ఇక మార్కెట్లోకి వస్తే ఇక మధుమేహాలకు ఊరట. మధుమేహం ఏదైతే వ్యాధి ఉందో వాళ్ళకు ఊరట కలిగేటువంటి అవకాశం ఉంది. ఇన్సులిన్ ఇంజెక్షన్లకు ఈ మాత్రతో చెల్లుబాటు అయిపోతుందట. ఇక GPS నమ్మితే జీవితమే గల్లంతు. ఇక చూడురి, అయితే వరదకు కొట్టుకుపోయిన వంతెన, GPSలో అప్డేట్ కాని వైనం, అసంపూర్తిగా మిగిలిన ఇక వారధిపై నుంచి నదిలో పడిపోయిన కారు. యూపీలో ఘటన, వాహనంలోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీళ్ళు ఏం చేసిరట, GPS పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారట. స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే ఆ వంతెన ఆల్రెడీ ఎప్పుడో కూలిపోయింది. అది ఇంకా అప్డేట్ కాలే. GPSలో ఆ వంతెన కూలిపోయిన విషయం అప్డేట్ కాలే. దారి అట్లే ఉందనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన కాలువలో పడిపోయింది కారు. అక్కడికక్కడే మృత్యువాత చెందినటువంటి ఘటన. GPSలు కూడా జీవితాలను ఖరాబ్ చేస్తున్నాయి. ఇగో ఇట్లా GPS పెట్టుకొని పోతే అది బాయిలకు దొలకపోయేది తెలియదు, శ్మశానానికి దొలకపోయేది కూడా తెలియదు. అవి అట్లా ఉన్నది పరిస్థితి. ఎవరి ఇంట్లోకి తీసుకుపోతుందో మళ్ళీ. ఇక రెవెన్యూ దసరాలు శిథిలావస్థలో ఉన్నాయట. అటకెక్కిన డిజిటైజేషన్ ఇక పట్టించుకొని అధికారులు. రికార్డుల ఆధునీకరణకు కేంద్ర ప్రత్యేక కార్యక్రమం ఇక వ్యయం భరించడానికి సిద్ధం. ఇక 2014లోనే 83 కోట్లు. BRS హయాంలో సర్వేకు ఉన్నతాధికారుల యత్నాలు. ఇక CMOకు ప్రతిపాదనలు. ఇక ముందడుగు పడనటువంటి వైనం. 100 ఏళ్ల నాటి భూ సర్వే కాగితాలే నేటికి దిక్కు అయిపోయినటువంటి అంశం. మొత్తానికి ఇగో శిథిలావస్థలో పడిపోయినటువంటి పత్రాలు. ఇక జామా మసీదు సర్వేలో ఉద్రిక్తత. రాళ్ళు రువ్విన ఇక ఆందోళనకారులపైన కాల్పులు జరుగుతున్నటువంటి పోలీసులు. ఇక జామా మసీదు సర్వేలో ఉద్రిక్తత. రాళ్ళు రువ్వినటువంటి ఆందోళనకారులు. ఇక ఎయిర్ పిస్టళ్లతో దుండగుల కాల్పులు. ఇక బాష్పవాయు ప్రయోగం, లాఠీ చార్జ్. ఇక పలువురు పోలీసులకు కూడా గాయాలు. 3 ఆందోళనకారుల మృతి. ఇక ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో ఘటన. ఇక అక్కడ హరిహర దేవాలయం ఇక ఉండేది. ఇక కోర్టులో పిటిషన్ సర్వేకు జడ్జి ఆదేశాలు. మొత్తానికి ఇక 9 రోజుల వేడుక. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రమంతా ప్రజాపాలన విజయోత్సవాలట. డిసెంబర్ 1వ తారీఖు నుండి 9వ తారీఖు దాకా రాష్ట్రమంతా విజయోత్సవాలు జరుపుకుంటారట. మరి ఏం విజయోత్సవాలు జరుపుకుంటారు? రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిపినరని విజయోత్సవాలు జరుపుకుంటారు. మరి ఈ విజయోత్సవాలకు మరి ప్రజలు ఎట్లా వస్తారు? వస్తారులే, ప్రజలు ఎందుకు రారు? వాళ్ళకింత అప్పటి మందం పైకం ఇస్తారు లోకల్ లీడర్లు. 1000-500 ఇస్తే ఆయనతో బస్సు పెట్టగానే ఇంత ఫుడ్ ఏర్పాటు చేయగానే ఎక్కేటోళ్ళు కూలీ కోసమని ఎక్కుతారు. విజయోత్సవాలు ఏ రకంగా విజయోత్సవాలు చేస్తారా నాయన? ఏం జరిగింది రాష్ట్రంలో? ఏ అభివృద్ధి జరిగింది? ఇక నేడే కొలువుదీరనున్నటువంటి మహా సర్కార్. మొత్తానికి సీఎం ఎవరి దానిపైన సస్పెన్స్. ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవి. బీజేపీకి 22 నుండి 24 సేనకు. ఇక మొత్తానికి సేనకు బీజేపీకి 22 నుండి 24, సేనకు 10 నుండి 12, అజిత్ వర్గానికి 8 నుండి 10 బెర్తులు ఖరారు చేయబోతున్నారట. మొత్తానికి ఇకపోతే పార్లమెంటు ముందుకు 16 బిల్లులు. మొత్తానికి పార్లమెంటు ఇవాళ నుండి ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్ 20వ తారీఖు దాకా నడుస్తాయి పార్లమెంటు సమావేశాలు. మొత్తానికి 16 బిల్లులు ఉన్నాయట.
మరి ఆ 16 బిల్లులు దేనికోసం పెట్టిరో ఇక చూడాలి. ఇక వణికిస్తున్న వాయు కాలుష్యం హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలకు గాలి నాణ్యత. అయ్యో, హైదరాబాద్లో కూడా కాలుష్యం పెరిగిపోయిందట, ప్రమాద స్థాయికి చేరిపోయిందట. చలి, పొగమంచు, ఇక ధూళితో సమస్యలు. ఇక సనత్ నగర్లో 311కు ఇక PM 2.5 మొత్తానికి కణాలు. ఈ నెలలో 8 సార్లు 150 అంతకు మించి వాయు కాలుష్యంతో ఆరోగ్యంపై ప్రభావం. ఇక చిన్నారులు మొత్తానికి వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు కూడా ఏర్పడనున్నాయట. ఇక జగన్ ఆ మర్మమేంటి అంటూ 21 డిసెంబర్ 2021 డిసెంబర్ 1న విద్యుత్ ఒప్పందం. ఇక ఆగస్టు, సెప్టెంబరు, నవంబర్లో అదానితో భేటీ. ఒప్పందాలతో లింకు లేకుంటే ఎందుకు కలిశారు? ఇక సెకీతో అనుబంధ ఒప్పందం మాటేంటి? ఇక అదాని గురించి మొత్తానికి ERC ప్రస్తావన కూడా చేస్తున్నటువంటి అంశం. ఇక 39 డ్రగ్స్ కేసుల్లో 82 మందికి జైలు శిక్షనట. 39 మంది డ్రగ్స్ కేసుల్లో 82 మందికి జైలు శిక్ష, 17 మందికి గరిష్టంగా 20 ఏళ్ల ఖైదు. ఇక అరెస్ట్ అయితే బయటపడడం కష్టమే. ఏపీలోని లంబసింగి నుంచి గంజాయి అడవిలో 20 కిలోమీటర్లు నడిచి మొత్తానికి తరలింపు. ఇగో ఈ రకంగా గంజాయి విపరీతంగా అడ్డగోలుగా రాష్ట్రాలలోకి చొరబడతా ఉంది. 39 డ్రగ్స్ కేసుల్లో 82 మంది జైలు శిక్షలు పడ్డాయట. ఇక జిల్లా కోర్టుల వరకు తెలుగు భాష ఇక వాడుక భాషగా ప్రవేశపెడితే మనుగడ. తల్లి ప్రేమ ఇక ఆమె ఉన్నప్పుడు తెలియదు, ఇక భాషను కోల్పోయినప్పుడు అంతే. మనకంటే ప్రవాసీల తెలుగు మెరుగు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మొత్తానికి పమిడి గంటం శ్రీ నరసింహ చెప్తున్నటువంటి అంశం. ఇక జిల్లా కోర్టుల వరకు తెలుగు భాషను అందుబాటులోకి తీసుకొస్తారట. ఇక ధర్మబద్ధమైనటువంటి విజ్ఞానం కావాలి. మొత్తానికి కిషన్ రెడ్డి ఇక భగవత్కు జ్ఞాపికను అందజేస్తున్నటువంటి కిషన్ రెడ్డి. ధర్మంతోనే అస్తిత్వం, ఇక ఏకత్వ భావన అవసరం. మొత్తానికి RSS చీఫ్ మోహన్ భగవత్ ఇక కొన్ని శక్తుల అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నాయి అని కిషన్ రెడ్డి చెప్తున్నారు. ముగిసిన లోక్ మంథన్ ఇక భాగ్యనగర్లో మొత్తానికి లోక్ మంథన్ ముగిసింది. ఇక ఇది ఇట్లా ఉంటే రెవెన్యూ దసరాల మొత్తానికి శిథిలావస్థలో పడిపోయినాయి రెవెన్యూ దసరాలు. ఇక పక్క ఫోటోలోని కాగితాలు ముక్కలను చూస్తే ఏమనిపిస్తుంది? చిత్తు కాగితాలను తగలబెడితే మిగిలిపోయినటువంటి అవశేషాల్లా లేవు, కానీ ఇవి చిత్తు కాగితాలు కావు. వాటిని తగలబెట్టను. ఇక చిత్తు కాగితాలు కాదు, వీటిని తగలబెట్టలేరు. ఇవి మొత్తానికి హయత్ నగర్ మండలం బండరావిరియాల్ ఇక భూములకు చెందినటువంటి రెవెన్యూ రికార్డులు. రాష్ట్రంలో కీలకమైన భూదస్త్రాలు ఏ స్థితిలో ఉన్నాయో ఈ ఫోటోలోనే నిదర్శనమిస్తున్నాయి. ఈ దస్త్రాలు చూడురిగో, భూమికి సంబంధించిన దస్త్రాలు ఎక్కడికక్కడ తుక్కు చినిగిపోయినాయి, ముట్టుకుంటే ఇచ్చుకపోతాయి. ఈ దస్త్రాలను ఎట్లా ఓపెన్ చేస్తారు? అక్కడ భూమి ఎవరి పేరు మీద ఉన్నదని చూడాలంటే ఎట్లా ఓపెన్ కావాలి? ఈ దస్త్రాలు ముట్టుకుంటే చినిగిపోతాయి. మరి అలా భూముల పరిస్థితి ఏంది? ఈ కథ ఏంది? దీన్ని ఎట్లా సాల్వ్ చేయబోతారో అర్థం కానటువంటి పరిస్థితి.